నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. రిజర్వేషన్లు, బీసీ రిజర్వేషన్ల అంశం ఇన్నాళ్ళు కొంచెం సంక్షుభిత వాతావరణం ఎదుర్కొన్న, అంతర్గతంగా కాంగ్రెస్ పార్టీ సంక్షుభిత వాతావరణం ఎదుర్కొన్నా సరే మొత్తానికి ఏంటంటే రిజర్వేషన్ల అంశాన్ని తెర మీదకి వచ్చేప్పటికీ కొంచెం నీల్ డౌన్ అయిన పరిస్థితి. ఎవరు? అసమ్మతి వాదులు. సీఎం ఆ విషయంలో, తెలంగాణ సీఎం ఆ విషయంలో సక్సెస్ సాధించినట్టే. ఎందుకంటే తమిళనాడు తర్వాత ఆ స్థాయిలో రిజర్వేషన్లు రాబోతున్నాయంటే గట్టి ఎఫర్ట్ పెట్టారని మనం ఖచ్చితంగా అంగీకరించి తీరాల్సిన విషయం. దాంతోపాటు చంద్రబాబు గారికి జాగృతి కవిత గారు లెటర్ రాశారు, ఆ 5 ఊళ్ళు మాకు ఇచ్చేయండి చెప్పేసి. వీటి మీద సమగ్రంగా విశ్లేషించడానికి, చర్చించడానికి మనతో ఉన్నారు ఏఐసిసి మెంబర్, అలాగే కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి కృష్ణతేజ్ గారు. నమస్తే కృష్ణతేజ్ గారు. ముందుగా మీ గవర్నమెంట్ని అభినందించి తీరాలి. ఎందుకంటే ఇది ఒక లాంగ్ పెండింగ్ ఇష్యూ డిమాండ్. 103 బీసీ కులాలు వాళ్ళందరికీ కూడా సమన్యాయం జరగటానికి వీలుగా రిజర్వేషన్ల పెంపుకు సంబంధించి ఒక నిర్ణయం తీసుకున్నారు. కేబినెట్ అది మరి ఆమోదం కోసం ఢిల్లీకి పంపించారు. మీ వరకైతే మీరు ట్రాన్స్పరెంట్గానే ఉన్నారనేది. బట్ ఈ అమలు చేసిన రిజర్వేషన్లు, కొత్త రిజర్వేషన్ల తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలు వెళ్ళాలని ఒక డిమాండ్ కూడా వస్తుంది. మీరేమంటారు? ఇప్పుడు మా రేవంత్ ఏమన్నాడు ముఖ్యమంత్రి గారు? ఆయన పార్టీ అధ్యక్షుడు కాకముందు, ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టక ముందు ఆయన ఒకటే మాట అన్నాడు, ప్రతి బడుగు బలైన వర్గాలకి న్యాయం చేకూరాల, దాంట్లో నేను కీలక బాధ్యత పోషిస్తాను, నా భుజ కందాలపై ఎత్తుకుంటాను, నన్ను నమ్మండి అన్నాడు. ఇవాళ పార్టీ అధ్యక్షుడు అయినాడు, ముఖ్యమంత్రి అయినాడు. ఇవాళ ఎవరు ఊహకు అందకుండా క్యాస్ట్ సెన్సస్ తెలంగాణలో చేపించి బయటపెట్టి కోర్టులకు వెళ్ళినా కూడా మళ్ళీ దాన్ని రివైజ్ చేయించి అభ్యంతరాలన్నీ స్వీకరించి గణాంకాలతో సహా ముందు పెట్టి ఆఖరికి రిజర్వేషన్లు బీసీలకి 42% పెంచడం జరిగింది. పెంచిన తర్వాత ఇదే అపోజిషన్ పార్టీలు పెంచితే సరిపోదు, ఆర్డినెన్స్ తీసుకురండి అని ముఖ్యమంత్రి గారితో పెట్టుకున్నారు. ఆయన ఏం చేసినాడు? నిన్న అర్ధరాత్రి అసెంబ్లీ క్యాబినెట్ రెజల్యూషన్ పాస్ చేసినాడు. క్యాబినెట్లో స్పెషల్ ఆర్డినెన్స్ తీసుకొచ్చినారు. ఇవాళ 42% రిజర్వేషన్లు ఆయన పెంచడం జరిగింది. దీంతోనే ఆయన రాబోయే కాలంలో లోకల్ బాడీ ఎలక్షన్స్ కూడా వెళ్తామని చెప్పడమే జరిగింది. కాబట్టి మేము వెరీ ట్రాన్స్పరెంట్గా ముందుకు వెళ్తున్నాం. కాబట్టి ఇప్పుడు ఒకటే మాట చెప్తున్నాం, ముఖ్యమంత్రి కింది నుంచి వచ్చిన వ్యక్తి, కష్టపడి వచ్చిన వ్యక్తి మా రేవంత్ అన్న. ఆయన మాకు ఒక్కడే చెప్పినాడు, మాట ఇస్తే మాట తప్పద్దు, మాటకు అనుకూలంగా ముందు పోవాలని. ఆయన మాట ఏంటో నిరూపించుకున్నాడు. దమ్ము ధైర్యం ఉంటే మన అపోజిషన్ లీడర్స్ ఒకటి నేర్చుకోవాలా, అసెంబ్లీకి వచ్చి చర్చకు నేను సిద్ధమని చెప్తున్నాడు. ఎర్రబలి ఫామ్ హౌస్కి వస్తే చర్చకు నేను సిద్ధమని చెప్తున్నాడు. అక్కడ కూడా బీసీల పైన మీరు చర్చించండి, మా రేవంత్ అని వస్తాడు, మంత్రులు వస్తారు, మీరు మా దగ్గరకు వచ్చినా మీరు మమ్మల్ని మీ దగ్గర రమ్మన్నా ఫామ్ హౌస్కి ఒకటండి, వాళ్ళు ఇన్వైట్ చేయమనండి, మేము మంత్రులు డెలిగేషన్ తీసుకుని పోతాం. ప్రతి చర్చకు సిద్ధమే. ఎందుకంటే మేము లోకల్ బాడీస్ రిజర్వేషన్లు కూడా తమిళనాడు తర్వాత తెలంగాణ ఇప్పుడు 50% రిజర్వేషన్ క్రాస్ చేయబోతుంది. ఎందుకంటే మన దగ్గర తమిళనాడు 67 ఉంది కదండి. తమిళనాడు 67% ఉంది. తెలంగాణ ఈ తర్వాత ఇంద్ర సహానే కేసులో సుప్రీంకోర్టు చాలా కేటగారికల్ చెప్పడం జరిగింది, రిజర్వేషన్లు పెంచాలంటే క్యాస్ట్ సెన్సస్ ఉండాలా, అక్కడ ఉన్న ఎకనామిక్ సర్కమ్స్టెన్సెస్ ఉండాలా, అక్కడ ఉన్న జాగ్రఫికల్ లొకేషన్స్, ఆ వీకర్ సెక్షన్స్ చెప్పబడడానికి ఒక లీగల్ శాంక్టీ అని కొన్ని ప్రాతిపదిక కొన్ని మెజర్స్ చూపించింది. మీరు అబ్జర్వ్ చేస్తే క్యాస్ట్ సెన్సస్ లో ప్రతి ఒక్క సుప్రీంకోర్టు చెప్పిన క్రైటీరియా ఫుల్ఫిల్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఇప్పుడు లీగల్ ఎవరైనా ఛాలెంజ్ చేసినా కూడా డెఫినెట్లీ కేసు నిలబడినా కూడా డెఫినెట్లీ ఆ జడ్జిమెంట్ రాదు. ఎందుకంటే కాబట్టి ఇవాళ స్పెషల్ ఆర్డినెన్స్ డెఫినెట్ అనుకూలంగా మేము ముందుకెళ్తున్నాం. సెంటర్ కృష్ణ గారు అంటే ఇక్కడ ఓకే, మీరు ఆర్డినెన్స్ తీసుకొచ్చారు, ఇవన్నీ ఓకే, బట్ దేర్ ఆర్ సర్టన్ మొడాలిటీస్ కదా. ఇప్పుడు మండల్ కమిషన్ నివేదిక ప్రకారం కూడా చూసినా కొన్ని ప్రత్యేక పరిస్థితులు ఉండాలి. మీరు అంటే అబ్నార్మల్గా మిమ్మల్ని విమర్శించేవాళ్ళు, అంటే మీ ప్రభుత్వాన్ని విమర్శించేవాళ్ళు కానీ వాళ్ళు అడుగుతున్న మాట ఏంటంటే, abnormal escalation in the percentage of reservations may lead to some commotion. Is it true అండి? కమోషన్ అనే పదము ఇక్కడ వాడకూడదండి. ఒకటి, అబ్నార్మల్ ఇంక్రీజ్ ఇన్ రిజర్వేషన్ ఎందుకు? స్పెషల్ క్రైటీరియా వాళ్ళ ఎకనామిక్ సర్కమ్స్టెన్సెస్. మన తమిళనాడులో సుప్రీంకోర్టు చెప్పింది ఇంద్రసానే కేసులో 1992లో. వాళ్ళకి తర్వాత ఏముండాలి? మల్టీలింగల్, వాళ్ళ భాష, తర్వాత జీవన శైలి, ఇలాంటి ప్రాతిపదికన కొన్ని సుప్రీంకోర్టు. పాలమూరు కరూరు జిల్లా ఒకప్పుడు, సరే ఇప్పుడు కొంచెం దాని నుంచి బయటపడుతూ వస్తున్న పరిస్థితి. వలస జిల్లా, కరూరు జిల్లా రెండూ ఉన్నాయి. మరి ఇవన్నీ స్పెషల్ సర్కమ్స్టెన్సెస్ ఇక్కడ ఉన్నాయి కాబట్టి రేపు పొద్దున ఎవరైనా సవాల్ చేసినా మీరు చెప్పుకోగలిగే స్థితిలో ఉన్నారా? ఇప్పుడు అదే అంటున్నా, ఇప్పుడు మహబూబ్ నగర్,
మెదక్, కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్ ఈ బెల్ట్ అంతా మీరు చూస్తారు. వాళ్ళ Hmm. ట్రెడిషన్, కల్చర్, బైలింగ్వల్ మీరు వెళ్తుంటే కొంచెం డిఫరెన్షియేషన్ వస్తుంటుంది. అదే నల్గొండ, ఖమ్మం, ఇక్కడ మన రంగారెడ్డి ఈ జిల్లాలకి మీరు డిఫరెన్షియేషన్ కనిపిస్తుంది. డెఫినెట్లీ ఇవి మన క్యాస్ట్ సెన్సస్ డెఫినెట్లీ కులమనంగా ఉంది. ఆయన ఇచ్చిన ప్రతి క్రైటీరియాలో కూడా వాళ్ళకి ఏ క్యాస్టో ఎన్ని జాతులు ఉన్నాయి, అందులో ఎన్ని సబ్ కేటగిరీస్ ఉన్నాయి ఏంటి అని మనం పొందుపరచడం జరిగింది. ఎక్కడ కూడా మనం యూనిలాటర్కి వెళ్ళలేదు. డెఫినెట్లీ పబ్లిక్ ఒపీనియన్ గ్యాదర్ చేసుకుని మనం కన్సెన్సస్ స్ట్రాటజీస్ ముందు పెట్టుకుని తీసుకెళ్తున్నాం. అదే ధైర్యంతో రేపు మేము ముందుకు వెళ్ళాం. ఆ స్పెషల్ సుప్రీంకోర్టు కూడా ఆ ఒక క్రైటీరియా చెప్పడం జరిగింది. స్పెషల్ క్యాస్ట్ సెన్సస్ అట్లాంటి ఎన్యూమరేషన్ క్రైటీరియా ఉంటే డెఫినెట్లీ యూ కెన్ గో హెడ్ విత్ ఇంక్రీజింగ్ ఆఫ్ క్యాస్ట్ సెన్సస్. అదే ఇక్కడ మేము చేయడం జరిగింది. అది చాలా మంది గమనించుకోవట్లేదు. ఏంటంటే విమర్శలు స్పెషల్ ఆర్డినెన్స్ తీసుకురమ్మని చెప్పడం, ఇంకోటి చెప్పడం. కాబట్టి అందుకే నేను ఒకటే చెప్తాను, ఇంత ముందు రిజర్వేషన్లు పెంచినా, ఏపీ, తెలంగాణ, కర్ణాటకల రిజర్వేషన్ పెంచినా, మహారాష్ట్ర పెంచినా ఇట్లా ఒక క్లియర్ కట్ ఒక క్యాస్ట్ సెన్సస్ ఎన్యూమినేట్ చేసి ఎవరు పోలేదు. జస్ట్ డైరెక్ట్ పెంచుకున్న క్యాస్ట్ సెన్స్తో పోయారు తప్ప ఇట్లా క్యాస్ట్ సెన్స్ పెంచుకుని ఎవరు పోలేదు. కాబట్టి డెఫినెట్లీ ఇది లాంగ్ రన్లో మేము తెలంగాణ సమాజానికి మొట్టమొదటి ముఖ్యమంత్రి, నిరూపించుకున్న ముఖ్యమంత్రి, దమ్మున ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. ఆయన ఏంటో నిరూపించుకున్నాడు. బడుగు బలిన వర్గాల తరపున నిలబడ్డాడు. ఇక్కడ 2-3 ప్రశ్నలు అండి. యాజ్ హౌ ది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇస్ గోయింగ్ టు అడ్రస్ ది ఇష్యూ. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం తీసుకునే నిర్ణయం ఎలా ఉండబోతుంది అనేది కూడా ఉంటుంది కదా. ఇక్కడ మీరు చేశారు, పంపించారు, మీ నిజాయితీ విషయంలో ఎవరైనా శంకించట్లా. అదొకటి. రెండో అంశం ఏంటంటే జాగృతి అధ్యక్షురాలు కవిత గారు అన్నారు జూలై 15న రైలు రోకో చేస్తాము అని చెప్పేసి. కేంద్రం ఇంకా నిర్ణయం తీసుకోలేదు, దీని మీద రైలు రోకో చేస్తాం జూలై 15న. అండ్ దిస్ ఈజ్ ఆల్ షీఈస్ క్లైమింగ్ ది జాగృతి క్రెడిట్ అని ఆవిడ చెప్తున్నారు కవిత గారు. 2014 to 2024 ఎవరున్నారండి అధికారంలో? 2014 to 2024 ఎమ్మెల్సీగా ఎవరు ఉన్నారండి అధికార పార్టీలో? 2014 to 2024 ఈ జాగృతిని బీఆర్ఎస్ విలీనం చేసింది ఎవరండి? ఇప్పుడు ఆ రోజు ఈ 5 మండలాలు గుర్తురాలేదా? ఆ 5 మండలాలు సీనియర్ పవర్ ప్లాంట్ 5 మండలాల సంగతి సరే, ముందర దీని మీద మాట్లాడదు, అక్కడికి కూడా వస్తాను. 5 మండలాలు ఆవిడ ఏమన్నారు, ఈ బీసీల రిజర్వేషన్ బిల్లు మీద జూలై 15 రైలు రోకో చేస్తున్నాం. ఇవాళ మీ ప్రభుత్వం ఈ బిల్లు తీసుకొచ్చిందంటే అది జాగృతి ఎఫర్ట్ అంటున్నారు, బీఆర్ఎస్ అంటలేదు. ఆమె జాగృతిని బీఆర్ఎస్ విలీనం చేసినప్పుడు ఇవి తెలియదా? ఆమె బీసీ క్రెడిట్ ఏ బేసిస్ క్లెయిమ్ చేసుకుంటారండి? ఎంతమంది బీసీలకి డెఫినెట్లీ వాళ్ళు అండగా నిలబడ్డారు. వాళ్ళు ఆ రోజు క్యాస్ట్ సెన్సస్ చేశారు వాళ్ళ గవర్నమెంట్ ఉన్నప్పుడు. ఎంతమంది బీసీలకు నిజంగా క్యాస్ట్ సెన్సస్ రిపోర్ట్ ఎక్కడ పోయిందండి? ఒక రోజులో క్యాస్ట్ సెన్సస్ అయిపోయిందని అడావిడి చేసేశారు. తర్వాత ఎన్ని కులాలు మాకు ఇన్ని వస్తుంది ఎంపీసీ కార్పొరేషన్ ఏర్పాటు చేశారు. ఈ నిధులేవి, దాని పని ఏంటిది ఏం చెప్పలేకపోయినారు. ఆ రోజు ఎమ్మెల్సీ కవిత గారు ఎక్కడ పోయినారు? ఆ సోకాల్ జాగృతి కవిత గారు ఎక్కడ పోయినారు? ఇవాళ వచ్చేసి ఆమె మాట్లాడతారు రైలు రోకో చేస్తారని. తెలంగాణలో ఒక మంచి పని జరిగితే మెచ్చుకోకపోయినా పర్లేదు, కానీ తెలంగాణ సమాజాన్ని పక్కదోవ పట్టించద్దండి. పక్కదోవ పట్టించి తెలంగాణ సమాజాన్ని నిజంగా అప్పుల పాలు చేశారు. తెలంగాణ విద్యార్థులతో ఆడుకున్నారు, తెలంగాణ సమాజంతో ఆడుకున్నారు. ఇప్పుడు మళ్ళీ బడిన వర్గానికి దాన్ని మంచి కూర్తుందంటే దాన్ని రాజకీయ ఎత్తుకోవడానికి వాడుతున్నారు. మీరు ఏదైనా ఒకటి గమనించండి, నీళ్ళ దగ్గర రాజకీయం, నిధుల దగ్గర రాజకీయం, విద్యార్థులతో రాజకీయం, అక్కడికి బడిన వర్గానికి కూడా తప్పు పట్టించడం అయినట్టు వీళ్ళ ప్రవర్తన ఉంటుందండి. వాళ్ళు ఏమైనా చేసుకోండి, రైలు రోకో చేసుకోవాలంటే క్లియర్ కట్ గైడ్ లైన్స్ ఇవ్వాలి. ఎందుకు రైలు రోకో? ఏ కాంగ్రెస్ ఏం ద్రోహం చేసింది? క్యాస్ట్ సెన్సస్ పెంచలేదా? కొత్త కులాలు యాడ్ చేసుకోలేదా? పబ్లిక్ ఒపీనియన్ ట్రాన్స్పరెంట్ మెకానిజం పోలేదా? లేకపోతే వాళ్ళు ఏమైనా డివైడ్ అండ్ రూల్ మెకానిజం ఏర్పాటు చేస్తున్నారా? ఏమైనా ఒక్కరు ఉండాలి. అంతేగాని మేము మాట్లాడే వ్యక్తుల గురించి మాట్లాడి కూడా మా స్థాయి తగ్గించుకోలేమండి. ఎందుకంటే ఆమె నిజంగా జాగృతి అధ్యక్షురాలుగా ఒక పోరాట పతిమ ఉన్న మహిళ. బీఆర్ఎస్ చేరిన తర్వాత ఆ ఒక బీఆర్ఎస్ రాజకీయాలకు అలవాటు పడిపోయి ఏ రకమైన డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారో చూస్తున్నాము. అది వాళ్ళ విజ్ఞతకు వదిలేస్తున్నాం, అది మీలాంటి మీడియా విజ్ఞత కూడా వదిలేస్తున్నాం అండి. రైట్. అంటే ఈ విషయం మీద అంటే బీఆర్ఎస్ ఏ రకంగా రెస్పాండ్ అయింది అని మీరు అనుకుంటున్నారు? అంటే పరస్పర భిన్నస్వరాలు వినిపిస్తున్నాయి పార్టీలో. ఇప్పుడు బీఆర్ఎస్ ఎక్స్పెక్ట్ చేయలేదండి రేవంత్ రెడ్డి చేస్తాడని. బీఆర్ఎస్ ఏం ఎక్స్పెక్ట్ చేసిందంటే కోర్టులు అడ్డుకొస్తాయి, 50% రిజర్వేషన్ క్యాప్ ఉంది, దాన్ని ఎక్సీడ్ వీళ్ళు చేయలేరు సెంటర్ సపోర్ట్ లేకుండా. అండ్ మోర్ ఓవర్ వీరు క్యాస్ట్ సెన్సస్ ఎన్యూమరేషన్ చేసినప్పుడు డెఫినెట్లీ కోర్టు ముట్టుకలు వేస్తుంది, అట్లనే కోర్టు కొన్ని అభ్యంతరాలు చెప్తుందని. కానీ ఎక్కడ కూడా వీరు ఎక్స్పెక్ట్ చేయలేదు ఏంటంటే డెఫినెట్లీ యూనిలాటరల్ గా కాకుండా కన్సెన్సస్ తో ముందుకు వెళ్తామని చెప్పి. ఇప్పుడు అదే వాళ్ళు జీర్ణించుకోలేక అది కూడా స్పెషల్ ఆర్డినెన్స్ వచ్చేసరికి వాళ్ళు మింగుడు పడడం లేదు. ఎందుకంటే స్థానిక సంస్థల ఎన్నికలు ఇట్లాంటి స్పెషల్ ఆర్డినెన్స్ తీసుకొచ్చి బీసీ తరపు నిలబడి ఒక పార్టీ ముందుకెళ్తుంటే, అదే ఎస్సీ ఎస్టీ తరపు నిలబడి కూడా అదే పార్టీ ముందుకెళ్తుంటే 50% రిజర్వేషన్ క్రాస్ సుమారు 67% రిజర్వేషన్ అంటే తమిళనాడుకి ఈక్వల్ గా తెలంగాణ సమాజం పోతుంటే
డెఫినెట్లీ మీరు ఊర్లలో ఇప్పుడు సిటీ వాతావరణం వేరే, ఊరు వాతావరణం వేరే. ఊర్లలోకి వెళ్తుంటే ఏముంటది, మన తరపున ప్రభుత్వం ఏంటి, మన తరపున లేని ప్రభుత్వం ఏంటి, మన వాళ్ళు ఎవరు కాదు, గతంతో పోల్చుకుని ఆలోచించే ఒక బేసిక్ గ్రామ పంచాయతీ వల్ల కూర్చునే వాళ్ళ చర్చ ఇవే జరుగుతాయి. సో ఇది రేపు మీకు లోకల్ బాడీస్ లో ఇది బాగా బెనిఫిట్ అవుతుంది. మేము గ్రౌండ్ రియాలిటీకి అనుకూలం పోయినా బెనిఫిట్ అవుతుంది. గ్రౌండ్ కు దూరం ఉండి ఫామ్ హౌస్, ఎర్రవల్లి ఫామ్ హౌస్ డీల్ చేసే వాళ్ళకైతే రేల్ రోకల దగ్గర ఉంటుంది. రైట్. ఇంకో సబ్జెక్ట్లోకి వెళ్తే కనుక జాగృతి అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కవిత గారు చంద్రబాబు నాయుడు గారికి, ఏపీ సీఎంకి ఒక లెటర్ రాశారు. ఆవిడ ఏంటంటే భద్రాచలం రామాలయ ప్రాంతంలోని ఎటపాక, కన్నాయిగూడెం, గుండాల, పిచ్చుకలపాడు, పురుషోత్పట్నం గ్రామాలు వీటిని తిరిగి తెలంగాణలో కలిపేలా చర్యలు తీసుకోవాలని. మీకు గుర్తుందా 2014లో అప్పుడు ఆంధ్రప్రదేశ్ ఫామ్ అయినప్పుడు కొత్తగా తెలంగాణ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్, ఆంధ్రప్రదేశ్ ఫామ్ అయి పక్కకి వెళ్ళింది. ఫామ్ అయినప్పుడు ఈ 5 ఊళ్ళు వెంకయ్యనాయుడు గారు, చంద్రబాబు నాయుడు గారు లాబీ చేసి మొత్తానికి ఆంధ్రాలో కల్పించేసుకున్నారు. ఇవాళ ఆమె ఈ పర్టికులర్ ఖమ్మం జిల్లాకి చెందిన ఈ 7 మండలాలు వీటికి సంబంధించి ఈ విలేజెస్ ఇవాళే ఎందుకు మాట్లాడుతున్నారు? ఏమన్నా ఈజ్ దేర్ ఎనీ స్పెసిఫిక్ రీజన్? మీకు నాకు ఈ విషయంలో చాలా కోఇన్సిడెన్స్ ఉంది, రిలేషన్ కూడా ఉంది వాసుదేవన్ గారు. అప్పుడు మీరు నన్ను ఇదే 5 సంవత్సరాల క్రితం ఇదే మాట అడిగారు. 7 మండలాలు మీరు కలుపుతున్నప్పుడు కాంగ్రెస్ పార్టీ ఎందుకు మౌనంగా ఉంది, ఇప్పుడు ఎందుకు పోరాడుతుంది, ఆ రోజు మీరు బిల్లో పెట్టచ్చు కదా అని చెప్పి. 7 మండలాలు సీలియర్ పవర్ ప్లాంట్ ఇస్తున్నప్పుడు ముఖ్యమంత్రి తెలంగాణకు ఎవరు, కేసీఆర్ గారు కాదా? మరి ఇదే 7 మండలాలు ఇచ్చినప్పుడు పోరాటం చేయండి, మేము పోరాటం చేస్తున్నాం, మేము పోరాటం చేయదంటే అది కేంద్ర చేతిలో ఉంది, నాది కాదని చెప్పి చేదులుపుకున్న వ్యక్తిన కాదా? ఆ మీడియా మాట్లాడితే మీలాంటి ఐఎన్పిఆర్ నుంచి మీడియా వాళ్ళు ప్రశ్నిస్తే వ్యంగ్యంగా మాట్లాడి సీలియర్ పవర్ ప్లాంట్ పోతే తెలంగాణకు వచ్చే నష్టం ఏం లేదు, అది కేంద్రం చేతిలో ఉంది, నేను ధర్నా చేస్తా అని చెప్పి జనరల్ నుంచి తప్పించుకునే వ్యక్తి కేసీఆర్ గారు కాదా? ఇప్పుడు ఇవన్నీ ఎందుకు గుర్తొస్తున్నాయంటే అటెన్షన్ డైవర్షన్. వాళ్ళ చేతిలో ఏం మాట్లాడడానికి ఏం లేదు, ఏం మాట్లాడాలని ఒక సాంక్టిటీ కావాలా? తెలంగాణ సెంటిమెంట్ మళ్ళీ రగుల్చాలని చూస్తున్నారు. కానీ ఒక్కడు గమనించండి, రాజకీయం తెలిసిన బేసిక్ చిన్న విద్యార్థికి కూడా ఇది అర్థమైపోతుంది. ఆ రోజు ముఖ్యమంత్రి ఎవరు, 10 సంవత్సరాలు సుదీర్ఘంగా పాలించినాం, ఏం నిరూపించుకున్నాం తెలంగాణ సమాజానికి? అంటే ఆవిడ అడిగారు ఏంటంటే రామాలయ భూములు ఆక్రమణ అంశం కూడా ప్రస్తావన చేశారు. పురుషోత్తపట్నం రెవెన్యూ పరిధిలో ఉన్న భూములు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉండటంతో రామాలయం అభివృద్ధి చేయడానికి కష్టమవుతుంది అండ్ అక్రమ కట్టడాలు వస్తున్నాయని. జనం డిమాండే కదా. ఓకే, పొలిటికల్ రీజన్స్ ఉంటే ఉండొచ్చు కానీ ఆమె లేవనెత్తింది. మీరు మాట్లాడచ్చు కదా, మీ ముఖ్యమంత్రి చంద్రబాబుకి బాగా దగ్గర కదా రేవంత్ రెడ్డి గారు, రేవంత్ అన్న అని వాళ్ళు అంటారు. రేవంత్ అన్న ఆల్రెడీ వెరీ కేటగారికల్ గా ఆయన ముఖ్యమంత్రి బాధ్యత రాకముందే చెప్పినారు, మీకు అక్కడ ఉన్న మండలాల వాళ్ళకి మీరు అపాయింట్మెంట్ కూడా ఎందుకు ఇవ్వటం లేదు, ఆ రోజు అధికారంలో వీళ్ళు ఉన్నారు, వాళ్ళు రిప్రజెంటేషన్ ఇస్తారంట, మా అపాయింట్మెంట్ కూడా ఎందుకు ఇవ్వటం లేదు, మీ దగ్గర రాకపోవడానికి వాళ్ళు నా దగ్గరకు వస్తున్నారు తప్ప మీ దగ్గర రావాలంటే మీరు ప్రగతి భవన్ ఆర్ సోకాల్డ్ ఇప్పుడు ప్రజాభవన్లోకి ఎందుకు రానివ్వటం లేదు వాళ్ళని, ఏంటి ఒక కారణం నేను చెప్పండి, మీరు ఎందుకు దూరం పెడుతున్నారు? వాళ్ళకి అక్కడ 2 పంటలు కూడా పండుతాయి ఆ భూములలో, నిజంగా ఆ దేవాలయ భూములలో అంత మంచి భూమిలో ఆ పక్క రాష్ట్రం పోతున్నారు, డెఫినెట్లీ మీరు ఎందుకు వాళ్ళని దాటేస్తున్నారంటే సమాధానం ఉండదు. ఇవాళ మీరు ఒక క్వశ్చన్ రేవంత్ రెడ్డి గారు చంద్రబాబు గారికి క్లోజ్ అని చెప్పి, ఆయన ఎప్పుడు రేవంత్ అని ఒకటే చెప్తారు, ఆయన అందరు అనడం వేరు కానీ గ్రౌండ్ రియాలిటీ వేరే అండి. ఆయన ముఖ్యమంత్రి గారు, పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, డెఫినెట్లీ ఆయన ఒక ఫ్రెండ్లీ రిలేషన్ మెయింటైన్ చేస్తున్నారు పక్క రాష్ట్రంతో. ఎక్కడ కూడా ఎందుకంటే ఆయన కంటెంపరీ చంద్రబాబు నాయుడు గారు, ఎవరు అవునన్నా కాదన్నా ఆయన ఎక్కడ కూడా యూనిలాటరల్ పోవడం లేదు. ఒక మంచి సౌహృద వాతావరణంతో ఆంధ్ర తెలంగాణ సమాజం నిజంగా అన్న తమ్ముడిలాగా పోవాలని చెప్పి అన్ని నిశ్చయించుకున్నారు, ముందుకెళ్తున్నారు. అంతేగాని మనసులో బేసిన్ లేవు, బేషజాలు లేవని ఇవాళ అలా కాదండి. ఇప్పుడు ఈ 5 విలేజెస్ తిరిగి కలపాలి, మొత్తం 7 మండలాలు 5 ప్రత్యేకించి 5 విలేజెస్ కలపాలని ఆవిడ డిమాండ్ చేయడం వెనక ఇస్ దేర్ ఎనీ స్పెసిఫిక్ రీజన్? డెఫినెట్లీ ఏమై ఉంటుంది? ఇప్పుడు వాళ్ళు కనీసం మన చూసారు కదా, ఎంపీలలో 0, ఎమ్మెల్సీ నిలబెట్టాలంటే డిపాజిట్ కూడా లేదు. స్పెసిఫిక్ రీజన్ ఏముంది? తెలంగాణ సెంటిమెంట్ రగిల్చాలా, ఉన్న రాజ్యసభ ఎంపీలలో పలుకుబడి పెంచేటట్టు చూసుకోవాలా, ఆ రగిల్చే సెంటిమెంట్ తో మేము కూడా ఉన్నామని చెప్పాలా. వాళ్ళకి కావాల్సింది కూడా అదే. ఎందుకంటే వాళ్ళు ఒక స్పెసిఫిక్ ఇండివిజువల్ ఐడెంటిటీ కోసం ఇది చూస్తున్నారు తప్ప పార్టీ పరంగా వాళ్ళకు ఇవ్వాలని కరెక్టివ్ డిసిషన్ ఉందా అండి బీఆర్ఎస్ పార్టీకి? వాళ్ళ అంతరంగ విషయం నేను మాట్లాడుతున్నానని కాదు, కానీ డెఫినెట్లీ వాళ్ళు ఒక్కొక్కరు మాట్లాడుతున్నారు వాళ్ళ పార్టీలో కలెక్టివ్ గా, ఇది మా డిసిజన్, 7 మండలాల పైన ఇది రైలు రోకు, ఆమె ఇప్పుడు నీ జాగృతి తరపున పోరాటం చేస్తాడు తప్ప బీఆర్ఎస్ లో జాగృతి తరపున చేసుకోమని కాదనటం లేదు. కానీ దానివల్ల ఏం సాధిస్తుంది తెలంగాణ సమాజం? ఎట్లా తెచ్చుకోవాలా? మీరు ప్రధాన ప్రతిపక్షంగా ఉండి మీ సలహా సూచనలు ఇచ్చుకుంటే అసెంబ్లీ ఫ్లోర్ లో ముఖ్యమంత్రి గారిని కన్సెన్స్ తీసుకుని ఏ రకంగా మరి తీసుకురావాలో సెంటర్ నొప్పించుకుని కనీసం, లేకపోతే ఏ రకంగా జస్టిఫై చేయాలి. ముందుగా మీ తెలంగాణ ముఖ్యమంత్రి దృష్టిలో పెట్టి ఆయనకి లెటర్ రాసిన తర్వాత ఆంధ్రప్రదేశ్కి వెళ్ళాలంటారా?
లెటర్ ఎందుకండి? ముఖ్యమంత్రి గారు అందరికి అందుబాటులో ఉంటున్నారు అని ఎప్పుడు చెప్పడం జరుగుతుంది. ఒకటే, నా దగ్గరికి ఎవరు వచ్చి సలహా సూచనలు ఇస్తానో స్వీకరిస్తాను, రమ్మనండి, రిప్రజెంటేషన్ ఏమనండి, అసెంబ్లీలో కాల్ ఫర్ చేసినా ప్రతి డిస్కస్ చేస్తాను, చెప్పమనండి, రికార్డ్స్ లో ఉంటది. వాళ్ళు అట్లాంటి రారు డైరెక్ట్ గా. వాళ్ళు తెలంగాణ సమాజాన్ని పక్కుదావ పట్టించాలి, ఇంకా పాతతరం పాలిటిక్స్ లలో చూపించుకోవాలి. ఏంటంటే ఇంకా మేము ఫీల్డ్ లో ఉన్నాం, సెంటిమెంట్ రేగిచ్చేసేలా మనకు అన్యాయం జరిగిపోతుందని. ఎవరు అన్యాయం చేస్తున్నారండి? ఏమని అన్యాయం చేస్తున్నారు? అది ఎట్లా సాధించుకోవాలా? సాధించుకోలేదనే పక్షంలో ఇంకో ఆల్టర్నేటివ్ ఒక స్టేట్స్ బ్రెయిన్ చేస్తారండి. అక్కడ ఉన్న ప్రజలకు ఏ రకంగా న్యాయం చేయాలని వాళ్ళు చూస్తారు. దాని గురించి మాట్లాడమనండి, గ్రౌండ్ లోకి వెళ్ళి మాట్లాడదాం, ఆ 7 మండలాల్లో కూర్చొని చర్చిద్దాం. అది ఎందుకు మాట్లాడటం లేదని చెప్తున్నాను నేను. వాళ్ళకి అక్కడ అస్తిత్వం లేదు. సింగరేణి, కోల్బేట్ లో, ఖమ్మంలో 0 సీట్లు వాళ్ళకి పరిమితమైనారని వాళ్ళ వాట్ ఆల్ షీ ఈస్ రైట్ నౌ డూయింగ్ ఇట్స్ ప్యూర్లీ పొలిటికల్ అండి. మైలేజ్ అంటారు. ఇట్స్ ప్యూర్లీ పొలిటికల్. అది ఇట్స్ ప్యూర్లీ పొలిటికల్. ఆమె ఒక ఇండివిజువల్ ఐడెంటిటీ ఆమె చేసుకుంటుంది, చేసుకోమనండి. కానీ మేము ఒకటే ఆమె విన్నవిస్తున్నాము, మేము ప్రభుత్వంలో ఉన్నాము, మీరు సలహా సూచనలకు ఇవ్వండి, రిప్రజెంటేటివ్ మెకానిజం లో రండి, అసెంబ్లీ ఫ్లోర్ లో మీరు మీకు స్పెషల్ కాల్ ఫర్ చేస్తాం. 2 అంశాల్లో కూడా మీరు గమనిస్తే ఆవిడ చంద్రబాబు నాయుడు గారికి లెటర్ రాయటంలోనూ, ప్రత్యేకించి ఈ 5 గ్రామాలు 7 మండలాలకు సంబంధించి తిరిగి విలీనం చేయాలని రాయటంలోనూ, అలాగే బీఆర్ఎస్ రెస్పాండ్ కాలే ఇంకా ఆ 42% రిజర్వేషన్ల విషయంలోనూ ఆమె బీఆర్ఎస్ వైఖరికి భిన్నంగా స్పందించినట్టుగా కనబడుతోంది. అంటే మీరు ఇందాక నుంచి టైం అండ్ అగైన్ మీరు చెబుతూ వస్తున్నారు, టు ఎలివేట్ అవర్ పర్సనల్ ఇమేజ్ షీ హాస్ బీన్ ఇన్ టు దిస్ అనే మీ ఉద్దేశం. డెఫినెట్లీ. ఇప్పుడు ఆమె లిక్కర్ స్కామ్ తర్వాత ఆమె గ్రాఫ్ ఆ మాత్రం పడిపోయింది. మీరు అది ఆ గమనించక చెప్పినా ఆమె ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టినా చూసేటోడు లేరు. ఇప్పుడు కనీసం మీ మీడియా వాళ్ళు కూడా పట్టించుకునే వాళ్ళు లేరు. ఇండివిజువల్గా ఆమె ఒక సెన్సేషన్ లేపుతుంది పార్టీలో. ఏంటంటే ఒకసారి నాకు అన్నతో పడటం లేదు, అన్నతో సంబంధం లేదని చెప్పుకుంటూ నాకు బీఆర్ఎస్ మా తండ్రి ముఖ్యం అంటుంది. ఇంకోసారి బీఆర్ఎస్ సంబంధం లేదు, జాగ్రత్త వేరే అని చెప్పుకుంటుంది. ఇంకోసారి తెలంగాణ సెంటిమెంట్ అని చెప్పుకుంటుంది. ఇంకోసారి చంద్రబాబు నాయుడుకి లేఖలు రాసుకుంటున్నారు. లేఖలు రాస్తే ఈమె ఐడెంటిటీ ఒక ఎమ్మెల్సీ హోదాలో లేఖ రాస్తుంది చంద్రబాబు నాయుడు గారికి. అది చంద్రబాబు నాయుడు గారి చేతిలో ఉందా, సెంటర్ చేతిలో ఉందా? సింపుల్ లాజిక్ అండి. సెంటర్ దగ్గర ఉంది కదా, ఇది డిసిషన్ తీసుకుని సెంటర్ కదా. రేపేమైనా మాడిఫై చేయాలని సెంటర్ మాడిఫై చేయాలి కదా. చంద్రబాబు నాయుడు గారు ఏం చేస్తారు? అక్కడే కనిపిస్తుంది కదా, ఎవరు చిత్తశుద్ధి ఉందో, ఎవరు చిత్తశుద్ధి లేదు, ఎవరు ప్రజలతో ఆడుకుంటారో ఎవరు లేరండి. అది కదా, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఉదారంగా ముందుకు వచ్చి మీ మండలాలు మీకు ఇచ్చేస్తున్నాం అని చెప్పాలనే బహుశా ఆలోచన అయి ఉండొచ్చు. ఇప్పుడు వాళ్ళ జాగ్రఫీలో ఉన్న ప్రాంతాలని వాళ్ళు వీళ్ళ ప్రభుత్వం అంటే వీళ్ళ తండ్రి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే అడిగినప్పుడే చంద్రబాబు నాయుడు గారు చాలా కేటగిరికల్ చెప్పడం జరిగింది. ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ ప్రకారం సెంట్రల్ నడుచుకుంటుంది, దానికి అనుకూలంగా మా చర్య ఉంటుంది, మా రాష్ట్ర ప్రయోజనాలు మా ముఖ్యమని ఆయన ఎప్పుడో చెప్పడం జరిగింది. ఆయన స్టాండ్ క్లియర్ గా మీకు అఫీషియల్ గా చెప్పుకున్నారు. ఇప్పుడు మీరు ఇండివిజువల్ గా మీకు ఒక 0 ఎంపీ సీట్లు ఉండి క్యాండిడేట్లు కూడా లేని పక్షంలో పార్టీ మొత్తం గ్రాఫ్ పోయి పార్టీ అస్తిత్వ ప్రమాదం ఉన్నప్పుడు ఎవరైనా డెఫినెట్లీ ఒక ముఖ్యమంత్రి హోదాలో ఆ రాష్ట్ర ప్రయోజనాలు ముందు ఆలోచిస్తారండి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు సెంటర్ పిలిచి మాట్లాడతారు తప్ప ఎవరో కల్వకుంట కవిత గారు లేకపోతే జాగృతి అధ్యక్షురాలు ఐడెంటిటీకి మాట్లాడి రమ్మని చెప్తే ముఖ్యమంత్రి హోదాలో ఆయన రాలేరు కదా. నేను ఎవరికో ఇక్కడ వకాలతా పుచ్చుకుని మాట్లాడటం చాలా ఓపెన్ గా మాట్లాడుతున్నాను, విమర్శించడం లేదు. ఏదైనా చేస్తే మన శాంక్టిటీ నిరూపించుకోవాలంటే సెంటర్కి లేక రాయాలి, సెంటర్కి వెళ్ళి పోరాటాలు చేయాలి. అప్పుడు వాళ్ళు డెఫినెట్లీ కాల్ ఫర్ చేస్తారు 2 రాష్ట్రాలని, అప్పుడు మాట్లాడచ్చు. అంతేగాని నీళ్ళ విషయంలో రాజకీయం చేస్తున్నాడు, ఇక్కడ ఈ విషయంలో కూడా రాజకీయం చేస్తాడు, ప్రజలు నమ్మరు. ఎందుకంటే ఆ రోజులు ఎట్ ఏ టైం ఒకేసారి 2 అంశాలని అలా స్పృశించిన దానికి గల కారణాలు ఏమై ఉంటారు కృష్ణ గారు? ఆమె ఇండివిజువల్ పొలిటికల్ పార్టీ పెట్టుకోవాలని మా ఆలోచన ఉందండి. ఎందుకంటే అమాంతరం మన గ్రాఫ్ పక్క పడిపోయింది. ప్లస్ ఆమె తర్వాత కేసీఆర్ హూస్ నెక్స్ట్ అంటే కవిత గారి ప్రేయర్ ఎక్కడ రావటం లేదు. అండ్ మోర్ ఓవర్ నిన్న మొన్నట్రాక మన నమ్మున కార్యకర్తలే ఆమె నిజంగా డెఫినెట్లీ పార్టీ నుంచి మనం వెళ్ళిపోదాం అంటారు. ఎందుకంటే వాళ్ళ భవిష్యత్తు వాళ్ళకి అర్థం అవటం లేదు. సో అది ఆమె ఫండమెంటల్, ఆమె పొలిటికల్ ఇండివిజువల్ ఐడెంటిటీ గురించి ఆమె పాకులాడుతుంది తప్ప అది వాళ్ళ పర్సనల్ విషయాలు మనం అందులోకి వెళ్ళలేము. కానీ ఒక్కటి మాత్రం వెరీ క్లియర్, వాళ్ళు ఇచ్చిన లీకుల ప్రకారమే పొలిటికల్ పార్టీ పెట్టుకుంటాం. మన జరిగిన లైవ్ లో కూడా ఒక ఛానల్ ఏం చెప్పింది, మీ అన్న ముఖ్యం, మీ అన్న కంటే మా అన్న విషయం మాట్లాడితే మా అన్న లేదు ఎవరు లేదు, మాకు మా తండ్రే ముఖ్యమని చెప్పుకోవడం జరిగింది. కాబట్టి ఆమె ఆలోచన ఏముందో ఆమె వెరీ సూన్ చూస్తాం కదా. కానీ ఒక్కటి మాత్రం మన మీడియా లీక్స్ తో ఏది క్లారిటీ ఏంటంటే పొలిటికల్ పార్టీ ఆమె పెట్టుకుంటుందని. ఆమె ఏమని పెట్టుకుంటుందో, ఆమె జెండా ఏంటో అజెండా ఏంటో లెట్స్ సీ, కాలమే సమాధానం చెప్తుంది. రైట్, థ్యాంక్ యూ కృష్ణ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. సో చూసాం కదా, ఏసీసీ మెంబర్ అలాగే కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి కృష్ణతేజ్ గారు చెప్తున్నారు, చాలా కేటగిరికల్గా మేము అంటే కాంగ్రెస్ గవర్నమెంట్ బీసీల కోసం ఎలా కమిట్ అయి ఉన్నది అది ఎస్టాబ్లిష్ అయింది. సరే, దానికి ఉన్న టెక్నికాలిటీకి సంబంధించి కేంద్రం ఏం చెప్తుంది ఏంటనేది వాళ్ళు దాన్ని రివ్యూ చేసుకుంటారు. ఎనీహౌ స్థానిక సంస్థలకి ఈ రిజర్వేషన్ల దీంతో మేము పోతున్నాం అనే క్లారిటీ కూడా ఇచ్చారు. ఒక రకంగా ఏంటంటే
ప్రతిపక్షం ఈ మధ్య కాలంలో ప్రతిపక్షానికి ఎక్కువ నోరు లేసింది. ఆ నోరు కట్టడి చేయడానికి ఇది మాకు ఒక వెపన్ లాగా ఉపయోగపడుతుందనే అభిప్రాయాన్ని కూడా ఆయన వ్యక్తం చేస్తున్నారు. అండ్ అట్ ద సేమ్ టైం కవిత గారు చంద్రబాబు నాయుడు గారికి, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి లేఖ రాసి ఆ 5 గ్రామాలు 7 మండలాల విలీనానికి సంబంధించి లేఖ రాయటం అనేది ఆమె వ్యక్తిగత ఎజెండాలో భాగంగా ఎత్తుకున్నారు. బీఆర్ఎస్‌కి సంబంధం ఉందా లేదా అనే దాని మీద ఈ 2 అంశాల్లో ఆమె క్లారిటీ ఇవ్వలేకపోతున్నారనేది ఆయన అభిప్రాయం. థాంక్ యూ వెరీ మచ్ సార్.